మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. డియర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే అక్టోబర్ మాసానికి సంబంధించిన మాస ఫలితాలు మనం ఈ మాసానికి సంబంధించి తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఈ మాసంలో ఉన్న మేజర్ ఈవెంట్స్ ఏంటో ఒకసారి మనం చూసినట్టయితే అద్భుతంగా ఉంది. ఈ అక్టోబర్ మాసంలో గ్రహాల పరిస్థితి ఎలా ఉందో తర్వాత చూద్దాం. బట్ అందరికి కూడా ఆనందాన్ని పంచే విధంగా ఈ అక్టోబర్ మాసంలో మేజర్ ఈవెంట్స్ ఉన్నాయి. అవేంటంటే దసరా, దీపావళి మనకి ఈ అక్టోబర్లోనే రావటం, చక్కగా ఈ నెలలోనే 2 పండుగలు ఉండటం, పిల్లలకు కూడా సెలవులు ఉంటాయి తప్పకుండా. సో పిల్లలకి సెలవులు, సో అందరికి కూడా చక్కగా మంచి పండుగ వాతావరణం. అయితే 1వ తారీఖు మాస శివరాత్రి ఉంది. 2వ తారీఖు ఇంకా మనకి బతుకమ్మ పండుగ కూడా ప్రారంభమవుతుంది. అలాగే 3వ తారీఖు నుంచి దేవీ నవరాత్రులు ప్రారంభం. ఇక 12వ తారీఖు మనకి మహాతల్లి దుర్గామాత, దుర్గాదేవి వారి విజయదశమి. అలాగే 19వ తారీఖున అట్లదద్ద. సో ఇక 13 అందరికీ తెలిసిందే కదా, నరకాసురుని వధ, నరక చతుర్దశి, 31 దీపావళి. మొత్తంగా ఈ యొక్క మాసంలో అద్భుతంగా ఈ 2 పండుగలు కూడా రావటం. సో మేజర్ ఈవెంట్స్ ఇవి ఉన్నాయి. ఇక మన గ్రహాల యొక్క గమనాన్ని మనం ఒకసారి చూస్తే కనుక గురు భగవానుడు వృషభ రాశిలో వక్రిస్తూ ఉన్నారు ఇక్కడ మనకి ఈ మాసంలో 9వ తారీఖు నుంచి కూడా. అలాగే కుజ భగవానుడు కూడా మనకి ఇక్కడ చూసినట్టయితే కనుక కుజుడు ఇక్కడ 21వ తారీఖు వరకు కూడా మిథున రాశిలో, 21 నుంచి కూడా నీచ రాశి కర్కాటకంలోకి అడుగు పెట్టబోతున్నారు. ఇక ఇక్కడి నుంచి మొదలు ఇక కుజుడికి సంబంధించి మామూలుగా ఉండదు, కుజ స్తంభన మొదలవుతూ ఉంటుంది. సో అలాగే రవి, బుధ, కేతువులు ఇక్కడ మనం చూస్తే కనుక 17వ తారీఖు వరకు రవి కన్యలోను, తర్వాత తులారాశి నీచ రాశిలోకి వెళ్తున్నారు. అలాగే బుధ భగవానుడు కూడా మనం చూస్తే అక్టోబర్ 10వ తారీఖు వరకు, అక్టోబర్ 10వ తారీఖున తులారాశిలోకి వస్తూ ఉన్నారు. కన్యారాశి మూల త్రికోణం నుంచి అక్టోబర్ 10వ తారీఖున తులారాశిలోకి వస్తున్నారు. శుక్రుడు అలాగే ఆయన 16వ తారీఖు వృశ్చిక రాశిలోకి ఎంటర్ అవుతున్నారు. మూల త్రికోణం, స్వక్షేత్రం, తులారాశిలోనే చక్కగా ఉంటారు. మొదటి 2 వారాలు కూడా శుక్రుడు తులారాశిలో ఉంటూ ఉన్నారు. సో ఈ విధంగా మనకి మేజర్గా ఏంటంటే అటు బుధుడు, శుక్రుడు, రవి, కుజులు మాస గ్రహాలు 4 గ్రహాలు కూడా మారుతూ ఉన్నాయి ఈ మాసంలో. ఇక అలాగే శని మూల త్రికోణం కుంభరాశిలో వక్రించి ఆయన అలాగే ట్రాన్సిట్లో ఉన్నారు. రాహు కూడా మీన రాశిలో ట్రాన్సిట్లో ఉన్నారు. ఇవైతే మొత్తానికి గ్రహాల యొక్క గోచార పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి. ఇక దీనిని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం చెప్పుకుందాం. కన్యారాశి వారికి సంబంధించి అక్టోబర్ మాస ఫలితాలు చూద్దాం. కన్యారాశి వారికి యోగిస్తున్న గ్రహాలు ఈ మాసంలో ద్వితీయంలో శుక్రుడు, ద్వితీయంలో బుధుడు, షష్టమంలో శని, అలాగే భాగ్యంలో గురుడు. 4 గ్రహాల యొక్క అనుకూలత కన్యారాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఈ రాశికి రాశ్యాధిపతిన బుధుడే మనం చూస్తే కనుక మొదటి 10 రోజులు రాశిలో ఉంటున్నాడు. కన్యారాశి వారికి రాశిలో ఉన్న బుధుడు కొంచెం కేతువుతో కూడా కలిసి ఉన్నారు, రవి కూడా ఉన్నారు. అక్కడ అనేకమైన ఆలోచనలతో ఒక హెడ్ఏక్ లాగా తల పట్టేసినట్టు ఏంటో ఒక తెలియని ఒక రకమైన ఆలోచనలతో కూడిన మైండ్ ఉండిపోతూ ఉంటుంది మొదటి 10 రోజులు కూడా కన్యారాశి వారికి సంబంధించి. అయితే ఈ రాశికి 10వ తారీఖు తర్వాత నుంచి బుధ శుక్రుల యొక్క యుతి ద్వితీయంలో జరుగుతుంది. శుక్రుడు 16వ తారీఖు వరకు కూడా మొదటి 2 వారాలు కన్యారాశిలో చక్కగా శుభ్రంగా ఉంటున్నారు. ఆయన ఎప్పుడైతే కన్యారాశిలో శుక్రుడు ఉంటారో ద్వితీయ స్థానంలో ముఖ్యంగా కుటుంబ సౌఖ్యం, ఆరోగ్యం, స్త్రీ సల్లాపం, యశస్కరం, దేహ సౌఖ్యం, వస్త్రలాభం, ద్వితీయస్థో భృగు. ఎప్పుడైతే భృగు ఈ శుక్రుడు ద్వితీయంలో ఉంటాడో సో చక్కగా జీవితంలో మంచి సౌఖ్యాన్ని ఇస్తాడు, మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు, స్త్రీలతో మంచి ఇక్కడ వీళ్ళకి సంబంధించిన విషయాల్లో అనుకూలతలు, కీర్తి, దేహ సౌఖ్యం, వస్త్ర లాభం అన్నీ కూడా ఇస్తాడు. అంటే ద్వితీయంలో ఉన్న శుక్రుడు చక్క
మధురమైన వాక్కులు, చిలక పలుకులు పలుకుతున్నాడండి మీ పిల్లాడు అంటారు చూసారా, అలాగే శుక్రుడు ఎప్పుడైతే ద్వితీయంలో ఉంటారో చిలక పలుకులు పలుకుతూ ఉంటారు అనమాట. సో అయితే ఇక్కడ ఏంటంటే మాటలతో వాక్చాతుర్యంతో ధనస్థానంలో ఉన్న శుక్రుడు వల్ల కుటుంబంలో కూడా ప్రేమగా, వీనస్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ లవ్, ప్రేమ. కాబట్టి మాట్లాడే ప్రతి మాట అమ్మ బాగున్నావా, నాన్న బాగున్నారా, ఎప్పుడు లేదు. అది అంత అగ్రెసివ్ వాడైనా సరే కొంచెం ద్వితీయ స్థానంలో శుక్రుడు ఉండడం వల్ల అమ్మ ఈ అంటే ఇంట్లో మనం కూల్గా మాట్లాడుకుంటే వాతావరణం కూల్గా ఉంటుంది. అంటే అన్నాం అనుకోండి అగ్రెసివ్గానే ఉంటుంది. అలాగే ద్వితీయంలో ఉన్న శుక్రుడు కుటుంబ సౌఖ్యాన్ని, ధన సౌఖ్యాన్ని ఇస్తాడు అని చెప్పడం నా ఉద్దేశం. అక్టోబర్ 10 తర్వాత శుక్రుడితో ఇతుకట్టిన బుధుడు ద్వితీయ స్థానంలో ఆర్థిక పరమైన పరిస్థితులకు సంబంధించిన విషయాల్లో ఇంకొంత అనుకూలతను పెంచుతాడు. 10వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు కూడా మంచి అనుకూలమైన కాలంగా మనం చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి సంబంధించి ధనపరమైన విషయాల్లో మేజర్గా. సో అలాగే ఈ రాశికి మెయిన్గా షష్టమ స్థానంలో శని యొక్క సంచారం, ఇది ఒక అద్భుతం. ఆయన శని యోగించే 3 స్థానాల్లో ఒక స్థానం షష్టమ స్థానంలో. కొంచెం ఏంటంటే ప్రతిదీ ఏంట్రా బాబు ఆర్గ్యుమెంట్లా ఉంది, ఏదో ఒక సమస్యను మనం డీల్ చేసుకుని ముందుకెళ్తే కానీ అసలు బండి ముందుకు వెళ్ళట్లా అన్నట్టు ఉంటుంది. కానీ ఇది మీ మంచికే, చాలా లాంగ్ రన్గా ఉన్న అనేకమైన విషయాలను మీరు తేల్చుకుని ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. సో అది మీకు లాభాన్ని తెచ్చేదై ఉంటుంది. సో ఇక్కడ మీకు ఎదురయ్యే ప్రతి సమస్య దాన్ని అధిగమించడం మీకు ఒక లాభంగా మారుతూ ఉంటుంది. అదే ఇక్కడ షష్టమ స్థానంలో శని చేస్తుంది. కాబట్టి అది ఆరోగ్య సమస్య అయినా కావచ్చు, రుణ ఒత్తిడైనా కావచ్చు, శత్రుపీడైనా కావచ్చు, అన్నిటినీ జయిస్తారు. దానిలో ఎటువంటి డౌట్ లేదు. ఇక భాగ్యంలో ఉన్న గురుడు ఇదో అద్భుతమైన సంగతి. తప్పకుండా భాగ్యంలో ఉన్న గురువు గారు మీకు మంచి ఉన్నతిని, ఆలోచనల్లో ఉన్నతమైన ఆలోచనల్ని, నెక్స్ట్ గ్రేడ్కి మీరు ప్రమోట్ అవ్వాలంటే దానికి తగ్గ స్కిల్స్ని మీకు పరిచయం చేస్తూ ముందుకు తీసుకెళ్తుంటాడు. కావాల్సిన చోట ప్రమోషన్స్ కావచ్చు, అలాగే ట్రాన్స్ఫర్స్ కావచ్చు, వీటన్నిటి కోసం ప్రయత్నించే వాళ్ళకి, ఫారెన్ ట్రావెల్స్కి చూసే వాళ్ళకి అంతా కూడా మంచి అనుకూలమైన పరిస్థితుల్ని ఈ యొక్క గురుడు ఇస్తూ ఉన్నారు ఇక్కడ. సో అలాగే కుజుడు మాత్రం అక్టోబర్ 21 వరకు ఆయన దశమంలోనూ తర్వాత లాభస్థానంలోకి వస్తాడు, వాటి నీచి పడుతున్నాడు, తర్వాత సంగతి అది. ఉద్యోగపరమైన విషయాల్లో ఎవరితో కూడా గొడవ లేకుండా, ఆర్గ్యుమెంట్ కాకుండా నెమ్మదిగా చేసుకుంటూ వెళ్ళడమే మంచిది. ఎప్పుడైతే కుజుడు ఇక్కడ దశమ స్థానంలో ఉన్నాడు, ఇది చిన్న ఇంపాక్ట్ మేజర్గా. ఎందుకంటే కుజుడు దశమ స్థానంలో అనవసరమైన ఆర్గ్యుమెంట్లు అంటే ఒకట్లేండి, చేసేవాళ్ళు కూడా మిగతా వాళ్ళు కూడా కొంచెం మరి మనం ఎక్కువ లేదండి మీరు అంత కామ్గా ఉన్నా ఆడండి బాబు వచ్చి పెద్దానికి మనల్ని ఇచ్చేస్తుంటాడు. పని అవ్వకుండానే అయిందంటే ఎట్లా ఉంటుందండి, అయితే చెప్తాంగా. సో ఇలాంటి ఏవో ఇరిటేషన్ ఫీలింగ్స్ వాళ్ళు ఉంటాం కానీ ఉద్యోగంలో మనం ఇరిటేషన్ అయ్యే ఆస్కారాలు కానీ ఉంటుంటాయి. ఎక్కువ ఇరిటేషన్ అవడం వల్ల ఉద్యోగానికి సంబంధించి నెగిటివ్ పెంచుకునే ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి ఇరిటేషన్ తగ్గించుకుంటే ఉద్యోగపరమైన విషయాల్లో చాలా సేఫ్గా ఉంటారు. అది గుర్తుపెట్టుకోండి. అంటే ప్రొఫెషన్ మనం చేసే పని ఏదైనా సరే దానిలో కొంచెం ఫ్రస్ట్రేషన్ లేకుండా ఉండడం అనేది ఫస్ట్ పాయింట్. సో అలాగే ఇక్కడ రవి సంచారం కూడా వీళ్ళకి అంత అనుకూలంగా లేదు. రవి కూడా ఏంటంటే రాశిలోను ద్వితీయంలోనూ సంచారంలో ఉంటున్నారు కాబట్టి అటు కొంచెం ఆరోగ్య పరిస్థితుల రీత్యా, ఆర్థిక పరిస్థితుల రీత్యా రవి కొంచెం ఇబ్బంది. కాబట్టి రవి కుజలతో పాటుగా రాహు ఒకళ్ళు తయారయ్యారు ఇక్కడ, సప్తమ రాహు. ఎవరిని నమ్మాలో తెలియదు, ఎవరిని నమ్మకూడదో తెలియదు. ఇలాంటి పరిస్థితులు క్రియేట్ అయిపోతుంటాయి. ఆడే మన మాట ఇచ్చాడు ఇవాళ తప్పాడు ఏందో, వాడి మాట మీద ఆడే ఉన్నాడు అంటే మాట మీద నిలబడే వాళ్ళు దొరకడం కష్టమైపోతుంటుంది. దీనివల్ల కాంట్రాక్టుల్లోనూ వ్యాపారంలోనూ ఎక్కువ దెబ్బ వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు రాహు సప్తమంలో ఉండటం వల్ల కొంచెం మ్యారిటల్ లైఫ్లో కూడా ఇబ్బందులు క్రియేట్ చేస్తాడు. సో కాబట్టి పెద్ద ఇబ్బందులు ఏం లేవు, కానీ ఇక్కడ రవి వల్ల కానీ, కుజుడి వల్ల కానీ, రాహు వల్ల కానీ ఇవన్నీ కూడా మామూలుగా మనం ట్యూన్ చేసుకుంటే పోయేవి. కాబట్టి చక్కగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవటం వల్ల ప్రొఫెషనల్ ఫ్రంట్లో ఇబ్బందులు రాకుండా ఉంటాయి. అలాగే సూర్య నమస్కారాలు చేసుకోవడం, రవి ద్వాదశ నామాలు చేసుకోవటం వల్ల రవి వల్ల వచ్చే ఈ ఆరోగ్యపరమైన సమస్యలు, కుటుంబపరమైన సమస్యలు, ధనపరమైన సమస్యలు పోతాయి. రాహుకి అర్ధకాయం మహావీరం చదువుకోవటం వల్ల ఇటు వ్యాపారంలో కానీ, కాంట్రాక్ట్స్లో కానీ మనం ఇందాక అనుకున్నట్టు అనవసరమైన మ్యూచువల్ అండర్స్టాండింగ్ తప్పి కొన్నిసార్లు బిజినెస్లో ఇబ్బంది కానీ, మ్యారిటల్ లైఫ్లో ఇబ్బంది కానీ రాకుండా ఉండే ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ చక్కగా దుర్గామాత ఆరాధన చేసుకున్నా కూడా రాహు ఎఫెక్ట్ చాలా తగ్గుతుంది. దసరా నవరాత్రులు ఉన్నాయి కాబట్టి చక్కగా దుర్గామాత ఆరాధన 9 రోజులు కూడా వెళ్ళటం వల్ల
మ్యారిటల్ లైఫ్లో వ్యాపారపరంగా ఎదురవుతున్న అనేక సమస్యలు తగ్గిపోతాయి. సో ఇక్కడ ఈ సమస్యలు నిజంగా ఏ వారంలో ఏ డేట్లో ఎక్కువ రావచ్చు అనేది మనం ఎక్కువ తెలుసుకోవాలంటే నిజంగా అంటే కుజుడి వల్ల దశమస్థానంలో మన కుజుడి వల్ల ఎప్పుడు మనకి ఆర్గ్యుమెంట్లు ప్రొఫెషన్లో అయ్యే ఆస్కారం ఉండొచ్చు, ఏ డేట్స్లో అవ్వచ్చు ఈ మాసంలో అనేది మనం ఆ వీక్లీ రాశి ఫలాలు ఫాలో అయితే ట్రాన్సిట్లో మనం తెలుసుకోవచ్చు అనమాట. ఈ వీక్లీ కూడా ఫాలో అయితే చాలా బాగుంటుంది. సో ఆ వీక్లో ఏ గ్రహానికి మనం మేజర్గా చేసుకోవాలనేది కూడా తెలుస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.